మన పాఠశాల దేదీప్యమానంగా వెలిగేందుకు కృషి చేస్తున్న ప్రముఖ వ్యవస్థాపకుల్లో ముఖ్యులు సౌమ్యులు, సౌఖ్యులు, లౌక్యులు, బహుముఖ ప్రజ్ఞాశాలి మహారాజశ్రీ దయ్యాల మల్లయ్య సార్. దయ్యాల వంశయోధుడు, దైగల సంపన్నశీలుడు, కాకతీయుల కంచుకోట ఓరుగల్లుకు అతి సమీపాన గల ఆరేపల్లి గ్రామంలో కులవృత్తి ప్రసాదంగా భావించి గొర్రెల కాపరిగా అన్నదాతగా అవతారమెత్తిన కీర్తిశేషులు స్వర్గీయ శ్రీ దయ్యాల ఐలయ్య, లక్ష్మీ దంపతుల ద్వితీయ సంతాన అద్వైత జ్యేష్ఠపుత్రుడు 1959లో డిసెంబర్ 12న పురుడు పోసుకున్న ఆరేపల్లిలో, ఆరేపల్లి మట్టిలో పుట్టిన గట్టి బిడ్డ, మట్టి బిడ్డ మన మల్లయ్య సార్. పొడమి పులకించింది, నలుదిక్కులు సంబరపడ్డాయి. బుడిబుడి నడకలు వేస్తూ ఇంతింతై వటుడు ఇంతై మెరిసే పాలపుంతై అమ్మఒడిలో ఒదిగి ఎదిగిన 3 అక్షరాల వైబ్రేషన్ మన మల్లయ్య సార్. నడుస్తున్న కాలగమనాన్ని పసిగట్టి చదువే శరణ్యమని మెదడుకు పదును పెట్టి, తన కరములకు పనిపెట్టి చదువులో సారాన్ని ఒడిసిపట్టి జెడ్పీఎస్ఎస్ పైడిపల్లిలో విద్యను అభ్యసించాడు. సికేఎం కళాశాలలో ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ పూర్తి చేశాడు. ఎంఏ పొలిటికల్ సైన్స్ ఆంధ్రా యూనివర్సిటీలో అభ్యసించాడు. ఎల్ఎల్బి కూడా చదివేశాడు. నూనూగు మీసాల వయసులో స్నేహితులతో కలిసి ఒకవైపు చదువును, ఒకవైపు సమాజానికి హితుడై చైతన్య యువజన సంఘం అనే సంస్థను ఆరేపల్లిలో స్థాపించి ఎందరో యువకుల గుండెల్లో చైతన్యం నింపి చైతన్య శ్రామికుడుగా వెలుగొందాడు. తాను పట్టిందల్లా బంగారంగా ఒక మెరుపై సాగాడు. ప్రజల కోరిక మేరకు వార్డు మెంబర్గా, రేషన్ డీలర్గా కొనసాగాడు. అంతేకాదు, 30 సంవత్సరాల కిందట స్థాపించిన మార్గదర్శి సహకార సంస్థ అధ్యక్షుడుగా ఇంకా కొనసాగుతూనే ఉన్నాడు. నాడు తాను పెట్టిన పెట్టుబడి నేడు కోట్లకు పడగలెత్తింది. పరిపాలనా విభాగంలో ఆదర్శ వ్యక్తిగా ఇంకా కొనసాగుతున్నాడంటే తన వ్యక్తిత్వ వికాసం, తన శక్తి ఏమిటో మనము అర్థం చేసుకోవచ్చు. రజాకారులను ఎదిరించిన తన తండ్రి పోరాట పటిమ స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని 1969లో తెలంగాణ ఉద్యమకారుడై చరితల్లో చిరుతలా విరుచుకుపడ్డాడు. తాను చదువుకున్న చదువు వృధా కావొద్దని, సమాజాన్ని ప్రగతి పదంలో నడిపించాలంటే కేవలం విద్యతోటే సాధ్యమని ఆలోచించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకుని ఆనాడు 1985 సంవత్సరంలో కాకతీయ యూనివర్సిటీలో బీఈడీ పూర్తి చేసి మొదటి ప్రయత్నంలోనే 1986లో ఎస్జీటీగా ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి నవీన యుగానికి నాంది పలికిండు. విద్యార్థులకు జ్ఞాన ప్రదాతగా, ఆదర్శ కంజతగా ఎందరో విద్యార్థుల తలరాతను మార్చిన నిక్కమైన ప్రతిభ నిర్మాతగా వెలుగొందిండు. ఉపాధ్యాయుడిగా తొలి అడుగు వేస్తూనే వసంతపూర్లో వారధిగా నిలిచిండు. అబ్బాపూర్, నేరుడుపల్లి, నక్కాపేట్, పరకాల లాంటి గ్రామాలకు ఎస్ఏ హిందీ టీచర్గా తన అక్షర సేవలను అందించి ఎంతో మంది విద్యా కుసుమాలను అన్ని రంగాలలో రాణించేందుకు కృషి చేసిండు. తాను చేసిన నిర్విరామ సేవలను మెచ్చి ఎస్ఎల్టీఏ వరంగల్ జిల్లా శాఖ వారి ఆధ్వర్యంలో 2012లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వరించింది. కుటుంబ మర్యాదలు తెలిసినోడు, బంధువుల బతుకులు చూసినోడు, తన మేనమామ కూతురైన చందమామ ఛాయ కలిగిన సౌభాగ్యవతి లక్ష్మిని పరిణయమాడిన పిదప తన ఇల్లంతా లక్ష్మీ నిలయంగా మారింది. వీరి అన్యోన్య దాంపత్య కలల పంటగా జన్మించిన 2 యువరాజులు, పెద్ద కుమారుడు రాకేష్ భాను సార్, చిన్న కుమారుడు భానుచందర్. వీరిద్దరికీ సమాజ స్పృహను కలిగిస్తూ విజేతలుగా మలిచిన ఘనత మన మల్లయ్య సార్ది. ఇప్పుడు మనకందరికీ తెలుసు, పెద్ద కొడుకు మన రాకేష్ భాను సార్ డిస్నీల్యాండ్ పాఠశాల ప్రిన్సిపల్గా రాణిస్తున్నాడు. తన చిన్న కుమారుడు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్గా మనందరికీ సుపరిచితుడు. తమ కొడుకులకు తగ్గ కోడండ్లను కావ్య మేడం ఎంఎస్సి బీఈడీలో పట్టభద్రులు. అలాగే శ్రీలత ఎంటెక్ చదువుకున్నారు. చదువుకున్న దంపతులతో ఇల్లంతా కలకల్లాడుతుంది. ఇదంతా మల్లయ్య సార్ మాటల్లో చెప్పారు. ఉలిక్కి పడుతుంది. ఎందుకంటే అన్న అనే పదములో అనురాగ శబ్దం వినపడుతుంది. ఆ అంటే అన్నయ్యగా, నా అంటే నాన్నలా అని తానై తన ఇంటి భారాన్ని తన భుజస్కంధాలపై వేసుకుని పెద్ద చదువులు చదివించి అందరికీ ప్రేమ తెచ్చినోడు. ఆనాటి చీకటి రోజుల్లో
చదువు విలువ తెలవని అమాయక పేద పిల్లల బతుకుల్లో విజ్ఞాన మెతకు అయ్యిండు. అబ్బాపూర్ లాంటి గ్రామంలో బడిలో ఉపాధ్యాయుడిగా, పల్లె తల్లి ఒడిలో సమాజ సేవకుడిగా అనేక స్వచ్ఛంద సేవలు చేపట్టి ఆ ఊరి ప్రజల తోటి గొప్పవాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటికీ తన పేరు అబ్బపోరు మర్చిపోలేదు. ఇంగ్లీష్ అంటే భయపడే ఆవిడ దూరం పరిగెత్తే విద్యార్థులను చూసి ఎప్పుడూ బాధపడేవాడు. ఏదో ఒకరోజు ఇంగ్లీష్ మీడియం పాఠశాలను స్థాపించి అతి తక్కువ ఫీజులతో గొప్ప చదువును అందించాలని కలగన్న గొప్ప మేధావి. గ్రామీణ స్థాయి పిల్లలను ఆంగ్లంలో అగ్రగామిగా తీర్చిదిద్దాలని ఆకాంక్షతో కంకణ బద్ధుడై, జ్ఞానాన్ని బోధించే బుద్ధుడై, వెనకకు అడిగేయని రుద్రుడై, దివ్యమైన ఆలోచనతో తన బావగారు బాలుగు లక్ష్మీ నివాసం సారుతో, తన తమ్ముడు సదయ్య సారుతో సంయుక్తంగా అడుగులేస్తూ స్థాపించిన మన విద్యా సంస్థయే దివ్యమైన డిస్నీ ల్యాండ్ పాఠశాల. ఇలా ఒకటా రెండా తన ఆలోచనతో, ఆచరణతో, కార్యాచరణతో, విలక్షణమైన ప్రణాళికతో సాధించిన ఘనతలు ఎన్నెన్నో. తండ్రికి తగ్గ తనయుడిగా, తమ్ముడికి తగ్గ అన్నయ్యగా, చెల్లెమ్మకు వెలుగును పంచిన చంద్రుడిగా, తన కుమారులను వెంట ఉండి నడిపించి గెలిపించిన నాన్నగా, ఒక గొప్ప గురువుగా, ఒక గొప్ప శిష్యుడుగా, బాలల లక్ష్యాన్ని అందించిన ఆచార్యుడిగా వెలుగొందుతున్నాడు. అపర చాణిక్యుడై, అధ్యాపక శిరోభూషణుడై, అపర చాణిక్యుడై మళ్లీ తన పూర్వ వైభవాన్ని మన డిస్నీ ల్యాండ్కు అద్భుతమైన సేవలు అందిస్తున్న మన మల్లయ్య సార్ సేవలకి, తన కరములకి మన డిస్నీ ల్యాండ్ పసదైక కుటుంబ పక్షాన అభినందన వందన కుసుమ మాలలతో మీ అందరి కరతాల సవ్వల మధ్య అందిస్తున్న మా ప్రేమ నిండిన ఆర్థిక శుభాకాంక్షలు.